హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. మీరు పన్నీర్ కర్రీ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పన్నీర్ని తురుముకొని పన్నీర్ బూర్జీ అయినా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. 5 నుంచి 10 నిమిషాల్లోనే అయిపోతుంది ప్రాసెస్. చాలా సింపుల్. ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. సో లేట్ చేయకుండా ఈ పన్నీర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 1.5 లీటర్ల వరకు పాలని తీసుకోవాలి. నేనైతే ఆవు పాలు తీసుకున్నానండి, చిక్కటివి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ మీరు ఏవైనా తీసుకోవచ్చు. పాలని ఈ విధంగా పొంగొచ్చేంత వరకు మరిగించిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ని వేసుకోవాలి. ఒకేసారి కాకుండా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని మధ్యలో కలుపుకుంటూ వేసుకోండి. వెనిగరే వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. వెనిగర్ ప్లేస్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాక ఈ విధంగా నీళ్ళు పాలు ఇలా సపరేట్ అవుతూ ఉంటాయి. పన్నీర్కి పన్నీర్, అలాగే వాటర్ కూడా ఏ విధంగా సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. చూసారా పన్నీర్ ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. ఇప్పుడు దీనిని ఒక కాటన్ క్లాత్లో వడపెట్టుకోవాలి. ఈ విధంగా కాటన్ క్లాత్లో వేసేసి వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండేయాలి. ఈ విధంగా గట్టిగా స్క్వీజ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి స్పూన్తో కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో నార్మల్ వాటర్ వేసుకొని మరొకసారి స్క్వీజ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా గట్టిగా పిండేయాలి. తర్వాత ఈ క్లాత్ని ఒక ప్లేట్లో పెట్టేసి ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకునేటప్పుడు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన బరువుగా ఉండేది ఏదైనా ఎక్కువ వెయిట్ ఉండేది పెట్టేస్తే 20 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. చూడండి, నేనైతే 20 మినిట్స్ పాటు అలాగే వదిలేసాను. 20 నిమిషాల తర్వాత మనకి కట్ చేసుకోవడానికి వీలుగా పన్నీర్ షేప్ అయితే వచ్చేస్తుందండి. చాలా చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో పన్నీర్ అయితే. దీన్ని మీరు ఇలా క్యూబ్స్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే గ్రేట్ చేసుకోవాలంటే పన్నీర్ బుర్జీ కోసం డైరెక్ట్గా దీన్ని తురుము పెట్టుకోవచ్చు. నేనైతే క్యూబ్స్లా కట్ చేసుకున్నాను మీకు చూపించడం కోసం అండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అచ్చం బయటకు ఉన్నట్టే వస్తాయి. ఈ విధంగా పన్నీర్ చేసుకుంటే చాలా హెల్తీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా పన్నీర్ క్యూబ్స్లా చేసుకుని తర్వాత దీన్ని తురుముకొని పన్నీర్ బూర్జీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కూడా ఈసారి తప్పకుండా పన్నీర్ని ఇలా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.